మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా వజ్రేష్ గారు, అన్న రాళ్ళ వర్షం పడిందన్న. ఇవాళ మదనపల్లి అయితే వర్షం బాగా పడింది. వీడియో కూడా పెట్టాను, వీడియో క్లారిటీ లేదు. అప్పుడు కరెంటు పోయింది, ఉరుములు మెరుపులు పిడుగులు, వర్షం అరగంట పడినప్పుడు వర్షం అయితే బాగానే పడింది. రాళ్ళ వర్షం అయితే పడలేదన్న. ఇక గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న అని ఒకరికి కామెంట్ పెట్టారు. ఇక నారాయణ స్వామి గారు, హాయ్ అన్న, టమోటా రేట్స్ ఎప్పుడు పెరుగుతుంది? 15 kg బాక్స్ తరచుగా 250 ఎప్పుడు పెరుగుతుంది? అంగళ్ళు మాట 24 ఓపెనింగ్ చేస్తున్నారు. రేట్స్ పెరిగే అవకాశం ఉంటే కనుక ఓపెనింగ్ చేస్తున్నారు. మే 1st వీక్ రేట్స్ చెప్పన్నా. నువ్వు చెబితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎగుమతులు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎగుమతుల విషయం కానివ్వండి, ధరల పెరుగుదల విషయం కానివ్వండి, మీరు చెబితే అన్నదాతలకు హ్యాపీగా ఉంటుందని కామెంట్ పెట్టారు. అన్న, ఎగుమతులు అయితే నాకు తెలిసినంత వరకు మే 15 మే తొలివారం జరగాల్సిందే. మేనేజ్ కొద్దిగా ఆరంభవచ్చు. మే 10 తర్వాత కాస్త పుంజుకోవచ్చు నేను అనుకుంటున్నాను. మరి చూడాలి. ధరలంటే ప్లాంటేషన్ అయితే హెవీగా జరిగింది. కాయలు ఏ మేరకు వస్తాయో ఏమో తెలియడం లేదు. రెండో వచ్చి అకాల వర్షాలు ఉన్నాయంటున్నారు. వెయిట్ అండ్ సీ. ఇక మన మరొక పరిశీలిస్తే సురేష్ గౌడ గారు శ్రీనివాసపురం నుంచి ఎస్ఎన్ఆర్ ఫ్యాక్టరీ జ్యూస్ క్యాన్లో పంపితే క్యాష్ పేమెంట్ ఇస్తామని కామెంట్ పెట్టారు. దానికి వడదాటి క్యాష్ పేమెంట్ ఇప్పుడు అంటే అన్లోడింగ్ అయితే క్యాష్ పేమెంట్ ఇస్తాము అని సురేష్ గౌడ రిప్లై ఇచ్చారు. అన్న సురేష్ గౌడ అన్న, నీ ఫోన్ నెంబర్ యూట్యూబ్లో పెట్టన్నా, రైతులు కావాలంటే నేరుగా మీకే టమాటాలు తోలుతారు. క్యాష్ విషయం కూడా వాళ్ళతో మాట్లాడడం. మీరు ఫోన్ నెంబర్ పెట్టి ఉంటే బాగుండేది. శ్రీనివాసపురం ఎంట్రన్స్లో ఈ ఫ్యాక్టరీ ఉంది, నేను కూడా చూశాను. ఎస్ఎన్ఆర్ ఫ్యాక్టరీ. సురేష్ గౌడ గారు, మీరు ఫోన్ నెంబర్ పెట్టండి అన్న. మదనపల్లి పల్మనేర్ టు శ్రీనివాసపురం అన్న, ప్లీజ్ కాంటాక్ట్ చేయన్న. మదనపల్లి పల్మనేర్ నుంచి శ్రీనివాసపురం ఎస్ఎన్ఆర్ ఫ్యాక్టరీకి తప్పకుండా అన్న మీరు మీ నెంబర్ పెట్టండి. అన్నదాతలు వీలైతే నేరుగా తోలుతారు. క్యాష్ పేమెంట్ కూడా అన్లోడ్ అయిన వెంటనే అన్నారు కాబట్టి ధర అయితే మీరు చెప్పలేదు. ధర మీ ఫోన్ నెంబరు కామెంట్ తెలియజేయండి, లేదా నాకు పర్సనల్గా కాల్ చేయండి. ఇక మనం మరొక పరిశీలిస్తే అన్న, గొరంగూడ లెవెల్ గ్రేట ఫుల్ బాక్స్ డబుల్ బాక్స్ అన్న. లెవెల్ గ్రేట్ కూడా వస్తాయి ఇక్కడికి. రైతులు ఒకవేళ కాలాతీతం అయితే అలాగే తెస్తారు. మోస్ట్లీ గొరంగూడ మార్కెట్లో డబుల్ బాక్స్ మునుపు మదనపల్లి మార్కెట్లో ఉన్నట్లుగా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే చాలా చక్కగా చేశారు మీరు, మీకు మంచి ఫ్యూచర్ ఉంది బ్రదర్. నారాయణ స్వామి గారు లవకు సచిమాలని సందేహించి బొమ్మ షార్ట్ వీడియో గురించి ఆయన కామెంట్ పెట్టారు. ఇక బావమరిది రమేష్ గారు, బావా ఛత్తీస్గఢ్ కాయలు అయిపోయాయి అనుకుంటున్నారు, నిజమేనా? నువ్వే చెప్పావు ఎక్స్పోర్ట్ ఈ మంత్ ఎండింగ్కి జరుగుతుందని. నిజమే కదా చెప్పు. అదే నేను చెప్పానన్నా. ఏప్రిల్ రమేష్ గారు, ఏప్రిల్ చివరిలో స్వల్పంగా, ఆ తర్వాత మే 15 వరకు పూర్తిగా ఎగుమతులు జరగవచ్చని అందరం అనుకుంటున్నాము. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్లు, అంచనాలు. మే నెలైతే ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ ఉంటుంది. రమేష్ మరొక కామెంట్ పెట్టి, బావా ప్రతిరోజు ఈ రేట్లు విని 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 బోరు కొడుతుంది. కొత్తగా రాగిమాన్ కింద కూర్చొని చిగురు ఇచ్చినట్టు ఆశతో శ్వాసతో ధ్యాసతో మై ఫోన్ సైఫ్ కైఫ్ లైఫ్. పెట్టుబడి కూడా రాదన్న ఈ రేట్లు ఉంటే. చక్రి గారు. ఇక సురేష్ గారు, బాబాయ్ గారు, ఈ ఏడాది సీజన్లో టమోటా రేట్స్ 200 నుంచి 300 కంటే ఎక్కువగా అమ్మదు. ఎందుకంటే ఈసారి జరిగిన ప్లాంటేషన్ అలాంటిది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా, అకాల వర్షాల కారణంగా టమోటా నష్టం జరిగితే తప్ప ఈసారి రేట్స్ పెరిగే అవకాశం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా వాటర్ లేవు. ఎందుకంటే ప్రాజెక్టు డ్యామేజ్కి మరమ్మతులు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో ఈ ప్రాజెక్టు ఆయకట్టు కింద టమోటా ప్లాంటేషన్ చాలా తక్కువగా ఉంది. ఇదితే వాస్తవం. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి తప్ప ఈసారి ప్లాంటేషన్కి భారీ ధరలు నమోదయ్యే అవకాశాలు అయితే లేవు ఇప్పటికున్న స్థితి. బట్ రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. ఈ మంత్లో రేట్ రైజ్ అవుతుందా అన్న ఎమ్మెల్యే గారు, వెయిట్ అండ్ సీ బ్రో.
నార్త్ ఇండియా ప్లాంటేషన్ గురించి తెలియచేయండి అన్న. నార్త్ ఇండియా అనేది ప్రస్తుతం ప్లాంటేషన్ ఎక్కడ జరగదు. ఒక్క మహారాష్ట్రలో లాతూర్, ఉస్మానాబాద్ ఈ పని జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లో అక్కడ కూడా మనకు ఎండ, అక్కడ మీకు తెలిసిందే అది శీతల ప్రాంతము. ఎండాకాలంలో కాస్త తెరపు ఉంటుంది, అక్కడ మంచు ఉండదు. ఆ కొండవాళ్ళ ప్రాంతాల వాళ్ళు టమాటాలు పండిస్తారు. హిమాచల్ ప్రదేశ్ మరియు మహారాష్ట్ర కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్లాంటేషన్ అవుతుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శ్రీరామాచారి గారు నేను కామెంట్ పెట్టారు. నేను కామెంట్లు చెప్పాను గొరగొండ మాటల జాపాట్లు లేవు అని చెప్పి. దాకా తెలుగు కామెంట్ పెట్టారు కానీ అది పూర్తిగా గొరగొండ జాపాట్లు అంటారు కానీ 100కి 10 అంటారు. మళ్ళా బండికి తీసుకుంటారు, వాళ్ళ భర్తీలు ఫుల్. లేకపోతే మదనపల్లి పైన 15 పాడి యాక్షన్ పడితే 10 బాస్ అంటారు. మొత్తం మీద కామెంట్ అర్థం కదా కానీ నేను జాపాట్లు లేవని చెప్పి మొన్న చెప్పడం జరిగింది. అయితే జాపాట్లు ఉన్నాయని శ్రీరాములు గారు కామెంట్ పెట్టారు. అన్న డబల్ బాక్సులు అయితే మన ఈ గొరగొండ మాటలో జాక్పాట్లు లేవు, కానీ లెవెల్ బాక్స్ తీసుకెళ్తే మాత్రం, ఎందుకంటే లెవెల్ ఉంటుంది కాబట్టి మేబీ వాళ్ళు జాక్పాట్లు ఉండవచ్చు. డబల్ బాక్సులు మాత్రం గొరగొండ మార్కెట్లో జాక్పాట్లు లేవు. ఇక మనం మరొక పరిశీలిస్తే, హాయ్ అన్న బాగున్నారా, అంగళ్ళు మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న రెడ్డమ్మ గారు. అమ్మ ఏప్రిల్ 24 అంగళ్ళు మార్కెట్ ఓపెన్ అవుతుందమ్మా, అన్ని మండీలు కూడా. ఇక అన్నాడు, మా కోలార్ ఏరియా ఇప్పుడు ఎక్కువ నాటుతున్నారు. ఇలానే లాస్ట్ 2 years కూడా నాటారు. అప్పుడు వైరస్ కాపాడింది, ఇప్పుడు ఏ దేవుడు కాపాడుతాడో చూడాలి. వైరస్ హ్యాండ్ ఇచ్చింది. కోలార్లో వైరస్ లేదు ప్రస్తుతానికైతే, కాబట్టి ఇన్నాళ్ళ వైరస్ కాపాడేది, ఈసారి దేవుడు కాపాడేది కామెంట్ పెట్టారు. ఇక వినోద్ కుమార్, సయ్యద్ అన్న నమస్కారం, మా దెల్లుట్ల గ్రామం గుర్రంకొండ మండలం. ఫిబ్రవరి 2వ తారీఖున నాటాను. 3 ఎకరాలు 6 లక్షలు అయ్యింది. టమోటా కనీసం 400 అమ్మితే చాలు, అలా అమ్మకపోతే ఇంకా రైతుకు ఆత్మహత్య శరణ్యము. దేవుడు టమోటా రైతుల మీద మరీ ఇంత పగబడతాడు అనుకోలేదు. కనీసం 300, 400 నడుస్తుంది అనుకున్నా, కానీ కనీసం 400 అమ్ముతుంది అన్న భరోసా ఇవ్వండి. ఈ టమోటా నాటి రోడ్డున పడ్డాను. నాలాగా ఇంకా ఎంతమంది రైతులు ఉన్నారు. ఏదేమైనా అప్పు చేసి పెట్టకండి, ఆత్మహత్య శరణ్యం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, టమోటా పంట అప్పులు చేయాల్సింది ఏదైనా కానీ ఒక 20% పూర్తిగా అప్పులు టమోటా పంట పెట్టద్దండి అని గతంలో చెప్పడం జరిగింది. కాకపోతే నిన్న 2 సంవత్సరాలుగా టమోటా మీద ధరలుగా అందరికీ ఆశే. బహుశా అప్పులు చేసి పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అప్పు చేయాల్సిందే, పూర్తిగా కాదు, స్వల్పంగా. మీరు 400 అమ్ముతులు చెప్పండి, లేకపోతే రైతులు ఆత్మహత్య సరైన మీరు కామెంట్ పెట్టారు. దానికి ఇది సరైన పద్ధతి కాదన్నా. దీనికి రెడ్డి గారు రిప్లై ఇచ్చారు, బ్రదర్ ఇలాంటి ఆలోచనలు చాలా తప్పు. ఈ పంట కాకపోతే ఇంకొకటి. నువ్వు ఇలాంటి ఆలోచనలు చేయడం వల్ల జీవితంలో గెలిచే ఛాన్స్ మిస్ అవుతావు. నేను కూడా రైతునే. నేను కూడా చాలా పోరాడా లైఫ్లో. లాస్ట్ 7 years నుంచి మొన్న నవంబర్లో ఢిల్లీ వరడి మాత్రమే డబ్బులు చూసా. నీలాంటి ఆలోచన చేయలేదు కాబట్టి నాకు అనిపిస్తుంది దేవుడు ఈ ఛాన్స్ ఇచ్చాడు. అలాంటి ఆలోచనలు మానుకో. దేవుడు నాకు ఛాన్స్ ఇచ్చాడు, అలాంటి ఆలోచనలు మానుకో. నిన్నే నమ్ముకున్న ఫ్యామిలీని ఒంటరిని చెయ్యకు. ఇప్పుడు ట్రై చెయ్యి, గెలుస్తావు. ఓటమిని ఒప్పుకున్నావు, నువ్వు ఎప్పటికీ గెలవలేవు, గుర్తుపెట్టుకో. మొత్తం మీదైతే ఎంఆర్ రెడ్డి గారు, నేను కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొని కాదు, దేవుడి వల్ల నాకు ఒకసారి ఛాన్స్ వచ్చింది. నేను ఈ అప్పుల నుంచి భయపడి మామూలుగా ఉన్నాను. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మానుకో. నీ కుటుంబాన్ని ఒంటరి చెయ్యొద్దు. ఇలాంటి ఆలోచన చేసినప్పుడు గెలవలేవు, ధైర్యం చెయ్యి, విజయం సాధిస్తావని మల్రెడ్డి గారు చాలా విలువైన విషయాన్ని, మాటల్ని తన కామెంట్ రూపంలో తెలియజేశారు. ఇక చివరిగా యశ్వంతరెడ్డి గారు, అన్నా సందేహించమమ్మ పాటకు నా కామెంట్. మీలాంటి వాళ్ళు అందరూ ఉంటే
కుల మత భేదాలు ఎందుకు వస్తాయన్న హిందూ ముస్లిం భాయ్ భాయ్. జై భారత్, జై హింద్, జై కిసాన్. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.